Hello viewers, welcome back to our channel All-in-One Film Updates. Review of the day, The Marvel starring by Brie Larson మరియు ఇమ్మా వెలానీ అయితే నటించారు ఈ మూవీలో. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే జస్ట్ ఓకే ఫ్రెండ్స్, పర్లేదు మూవీ. 3D లో చూశాను కాబట్టి పర్లేదు అనిపించింది మూవీ. ఇంకా రివ్యూ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఈ వీడియోకి లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ లో ఉన్న క్వాలిటీ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే లేడీ విలన్ వచ్చేసి క్వాంటమ్ బ్యాండ్ ద్వారా అదర్ యూనివర్స్ లో ఉండే గ్రహాల్లో నుంచి ఉన్న వనరుల్ని వాళ్ళ గ్రహానికి ఎలా తీసుకొచ్చారు అండ్ ఈ ముగ్గురు మార్వల్స్ ఆ విలన్ లేడీని ఎలా ఆపారు అనేది స్టోరీ ప్లాట్. ఫస్ట్ హాఫ్ అయితే స్లోగా అయితే నడుస్తుంది, పర్లేదు ఫస్ట్ హాఫ్ అయితే. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మంచి గుడ్ క్లైమాక్స్ తో అండ్ దాంతో పాటు క్రూషియల్ పాయింట్స్ తో అయితే చాలా బాగుంది సెకండ్ హాఫ్. ఇంకా నెక్స్ట్ పాజిటివ్స్ చూసుకుంటే మెయిన్ గ్రాఫిక్స్ ఫ్రెండ్స్ అండ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైట్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా బాగుంది అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ గానీ, వాల్యూస్ గానీ చాలా అయితే బాగున్నాయి మూవీలో. స్టోరీ టెల్లింగ్ గానీ, క్లైమాక్స్ గానీ చాలా బాగుంది మూవీలో. నెక్స్ట్ నెగిటివ్స్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ మనకైతే స్లో నరేషన్ తో చాలా లాగ్ సీన్స్ తో అయితే మనకు ఫస్ట్ హాఫ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత ఏం బాగలేదు ఫ్రెండ్స్. స్టోరీ కూడా చాలా అయితే రొటీన్ గా అయితే ఉంటుంది అండ్ దీంతో పాటు ఆడియన్స్ ని నవ్వించలేక నవ్వాలా వద్దా అనే విధంగా కొన్ని కామెడీ సీన్స్ అయితే ఉంటాయి. ఇలాంటివన్నీ అయితే మూవీకి అయితే మైనస్ అయ్యాయి ఫ్రెండ్స్. అండ్ రీసెంట్ గా వచ్చిన మార్వల్ మూవీస్ అన్ని చాలా వరకు అయితే ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేస్తున్నాయి అండ్ కొన్ని మూవీస్ బాగుంటున్నాయి, కొన్ని మూవీస్ అయితే బాగుండట్లేదు ఫ్రెండ్స్. అండ్ ఇది కూడా మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది మూవీ. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయం చూసుకుంటే కెప్టెన్ మార్వల్స్ అయిన ముగ్గురు, బ్యారీ లార్సన్ అయితే కెప్టెన్ మార్వల్ గా అయితే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేసింది మూవీలో. మెయిన్ గా సెకండ్ హాఫ్ పోర్షన్ అంతా తనే లీడ్ చేసింది మూవీలో. క్లైమాక్స్ లో గానీ, యాక్షన్ సీక్వెన్స్ లో గానీ ఎంటర్టైన్ చేయడంలో మంచి పర్ఫార్మెన్సర్ గా అయితే మూవీలో అయితే ఉంది. టీనేజ్ మార్వల్ గా నటించిన ఇమాని వెలానీ పర్ఫార్మెన్స్ కూడా మూవీలో చాలా బాగుంది. వెబ్ సిరీస్ లో చేసిన దానికంటే మూవీలో చాలా బాగా చేసింది పర్ఫార్మెన్స్. మెయిన్ గా పవర్స్ యూస్ చేసినప్పుడు మార్వల్స్ ఇమా వెలానీ యూస్ చేసినప్పుడు పవర్ మారి మారి కొడతారు పోర్టల్స్ లో. ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది. అందులో తన పర్ఫార్మెన్స్ చాలా నేచురల్ గా ఉంటుంది అండ్ మిగిలిన అదర్ క్యారెక్టర్స్ లో ఉన్న పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు మూవీలో. మెయిన్ గా ఆ క్యాట్ క్యారెక్టర్ మూవీకి హైలైట్ ఫ్రెండ్స్. మూవీలో కొన్ని సీన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి ఫ్రెండ్స్. మెయిన్ గా క్లైమాక్స్ ఫైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వీటితో పాటు పోర్టబుల్ అయ్యి మార్వల్స్ మారి మారి కొడతారు, అది కూడా చాలా బాగా అనిపించింది. యూనివర్స్ లో ఉండే వనరులన్నీ తీసుకొని పోయే సీన్స్ గానీ అండ్ ఒక సీన్ లో అయితే సన్ను తీసుకెళ్లి వాళ్ళ ప్లానెట్ దగ్గర అయితే పెట్టాలనుకుంటాడు. ఆ సీన్ మరి నాకైతే కొంచెం ఓవర్ అనిపించింది. అదేమన్నా సంకలో గొర్రె పిల్ల వాళ్ళ ప్లానెట్ లో పోయి ఎత్తుకొని పెట్టుకోవడానికే. క్లైమాక్స్ లో ఒక సీన్ అయితే భలే ఉంటది. ముగ్గురు మార్వల్స్ కలిసి క్యాట్స్ తో అయితే మనుషుల్ని మింగిచ్చేస్తారు అండ్ అది ఏంది అనేది మీరు మూవీలో చూడండి, చాలా బాగుంటుంది సీన్ వరకు. ఇంకా స్టోరీ అయితే చాలా వీక్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మనకు చాలా బోరింగ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్ గా మూవీ అయితే పర్లేదు ఫ్రెండ్స్. మార్వల్ ఫ్యాన్స్ కి, చిల్డ్రన్స్ కి అయితే బాగా నచ్చుతుంది మూవీ. అది కూడా 3D లో అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇంకా జనరల్ ఆడియన్స్ అయితే ఓటీటీకి వచ్చే వరకు అయితే వెయిట్ చేయడం మంచిది. లేదు థియేటర్ లో ఓన్లీ మేము 3D లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం పర్లేదు, చూడాలనుకుంటే చూడొచ్చు. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 out of 5 అయితే ఇస్తున్నాను. దట్స్ ఫర్ ద రివ్యూ గాయ్స్. ఇలాంటి మోర్ క్వాలిటీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇచ్చేయండి. నెక్స్ట్ న్యూ వీడియోలో న్యూ రివ్యూతో కలుసుకుంటాను. అంటిల్ దెన్ బై బై ఫ్రెండ్స్.